మరి అన్నీ చెప్పేయడానికి వీళ్ళు, అందుకని కరెక్షన్ చేయంటే అన్ని మాటలు వినంటలే. కరెక్టా కాదా? మంచి మాట చెప్తే వినండి. సో మంచి మాటలు చెప్పినప్పుడు గమ్మున వినాలి. వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే మీ జీవితంని పాడు చేసుకుంటారు. సో కష్టమవుతుంది. సో ఎవరు కరెక్షన్ చేసినా దేవుని భయభక్తులు గలవారు ఏదైనా ఇది కరెక్ట్ అని చెప్తే అది వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా విని ఏం చేయాలి? లోబడాలి. సో వారికి ఏం చేస్తాడు? ప్రాణంని ప్రేమించుకుంటాడు, వివేకి అవుతాడు. గద్దింపుకి లోబడి వాడు ఏమవుతాడు? జ్ఞానం అవుతాడు, అతను తెలివిగలవాడవుతాడు. సో మనం అలా జ్ఞానులం, వివేకం కావాలంటే మనం ఏం చేయాలి? కరెక్షన్కి లోబడాలి. మనం ప్రార్థన